మెడ మీద కత్తి అంటే నాకు సంఘటన గుర్తొచ్చింది. దాన్ని ముందు చెప్తా. సరిగ్గా నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్న రోజు. ఆ రోజు మేమందరం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ నుంచి బయలుదేరి కేసీఆర్ గారు సిద్దిపేట పోవాలి, అక్కడ అమరణ దీక్ష కూర్చోవాలి. అది ఆ రోజు ప్రోగ్రాం. సరిగ్గా కరీంనగర్లో బయలుదేరి అలగనూరు వచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు, చుట్టుముట్టినారు. ఆయన తీసుకొని మమ్మల్ని అందరినీ వెనకాల ఆపేసి వెళ్ళిపోయినారు. మేము కూడా వెనకాల ఆగిన మానేరు అవతల ఆపింది మమ్మల్ని. ఆపితే కూడా మేము దిగి దాని మీద పరిగెత్తుకుంటూ మేమందరం కూడా బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ చేసేసినారు సార్ని. జయశంకర్ సార్ని వదిలేసినారు ఆ లుల్లిలో. నేను జయశంకర్ గారిని గట్టిగా పట్టుకొని నా కారులో ఎక్కించుకొని ఇక పోలీస్ కార్లు ఎట్టిపోతున్నాయి, మేము కూడా అదే వెనకాల ఫాలో అవ్వకుంటూ పోతున్నాం. పోతుంటే మేము కాకతీయ యూనివర్సిటీ చేరుకోగానే అక్కడ మరి ధర్నా జరుగుతూనే ఉంది, రాస్తారోకో జరుగుతుంది. నేను పోయి విద్యార్థులతో కూర్చున్నా. జయశంకర్ సార్ని మీరు ఇంటికి పోండి సార్, మీరు ఇక్కడ ఎందుకు అని సార్ని ఇంటికి పంపించిన. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. తీసుకుపోయి ఆల్రెడీ తీసుకుపోతున్నారు. తీసుకొని పోతుంటే ఆ వ్యాన్లో ఉన్నాం అందరం. వ్యాన్లో తీసుకొని పోతున్నారు. హన్మకొండ చౌరస్తా రాగానే ఆడ సిగ్నల్ పడ్డదో ఏమో పడ్డది, బండి ఆగింది. ట్రాఫిక్ వచ్చింది, ఏదో టైం. అందరం దుంకినాం. దుంకి ఆయనతో జయశంకర్ సార్ ఇంట్లో పోయి కూర్చున్నాం. మళ్ళా కొంటకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి నువ్వు పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయినందుకు నేను మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఓకే, అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు. తీసుకుపోయి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించిండ్రు. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు, అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో, సరే మీ ఇష్టం ఏం చేయమంటే అది చేస్తాను అన్న. అక్కడ బయట తీసుకుపోయిన కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటుంది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నాడు. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్. ఆడికి ఏం మాట్లాడతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాను. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం. నాకు ఫైటర్లు ఇష్టం సార్. ఫైటర్ ఎవరైనా సరే, ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను.